శ్రీఊహ యథార్థానికి నేను పోయిన ఏడాదే శ్రీఊహకి అవార్డు వస్తుందని అనుకున్నాను. ఆ అవార్డు మరొక అద్భుతమైన రచయిత్రి ఝాన్సీ గారికి లభించింది అవార్డు. ఆమె చిత్తూరు జిల్లా మాండలికంలో అద్భుతమైన కథలు రాసింది ఆమె. వీళ్ళంతా కూడా నాకు కదీర్ బాబు నడిపే రచయితల వర్క్షాప్లో పరిచయం. వీళ్ళని చూస్తే నేను మీ చాలామంది ఇప్పుడు ఈ హీరోయిన్ ఈ హీరో అని చెప్పుకుంటారు కదా, నాకు వీళ్ళంతా నా హీరోలు హీరోయిన్లు అనమాట. ఇంటికి వెళ్ళి నాకు నేను చెప్పుకుంటాను, ఈరోజు నేను శ్రీఊహని చూశాను, నేను ఈరోజు నేను సురేంద్రని చూశాను, ఈరోజు నేను అట్లా చాలామంది కదీర్ బాబు దీంట్లో కరుణ కుమార్ని చూశాను. ఇట్లా కొత్త రచయితలంతా కనబడుతూ ఉంటారు. అట్లా వెళ్ళి నేను చూస్తూ ఉన్నాను. నేను ఈమె ఇసుక అద్దం అనే కథల సంపుటికి ఈసారి అవార్డు ప్రకటించారు. చిన్న పుస్తకం, 15 కథలు ఉన్నాయి, కానీ చాలా పెద్ద ప్రపంచం. మొఘల్ రాజుపురం గుహల దగ్గర నుంచి డౌన్ టౌన్ దుబాయ్ దాకా ప్రపంచం అంతా ఉంది ఆ కథల్లో. ఎక్కువ కథలు తెలంగాణ కథలు. ఆమె మూలాలు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ ఆమె జీవితం, ప్రధానమైన జీవితం అంతా తెలంగాణలో నడుస్తుంది కాబట్టి, తెలంగాణ జీవిత దృశ్యాల్ని చిత్రించింది కాబట్టి ఆమెకి ఒక రకంగా ఈ పుస్తకం తెలంగాణ ప్రతినిధి, ముఖ్యంగా నగర జీవితం, హైదరాబాద్ నగర జీవితం, ఆ నగర జీవితానికి సంబంధించినటువంటి ప్రతినిధి పుస్తకం ఈ పుస్తకం అని చెప్పచ్చు. అయితే ఈ రచయితల్లో నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, వీళ్ళు టైప్స్ కారు. అంటే పూర్వకాలం కథలు రాస్తే మీరు ఎంతో ప్రశ్నించేటువంటి కొడవటి గంటి కుటుంబరావు గారు నా దృష్టిలో ఒక టైప్ రైటర్. ఆయన మిడిల్ క్లాస్ దాటి ఎప్పుడు ఆయన జీవితం ముందుకు వెళ్ళలేదు. ఎంత రాసినా మిడిల్ క్లాస్ గురించి రాశాడు ఆయన. కానీ వీళ్ళ కథల్లో, ఆమె కథల్లో ఒక శవాల్ని పైకి లేపే శివ దగ్గర నుంచి ఒక సూపర్ విమెన్ నుంచి సాఫ్ట్ విమెన్గా మారాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి దాకా విస్తృతమైన ప్రపంచం ఉంది. అది కూడా ఊహించిన ప్రపంచం కాదు, క్షుణ్ణంగా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఒక కథకుడు రాస్తున్న కథకి విశ్వసనీయత ఎప్పుడు సిద్ధిస్తుందంటే, ఆ కథకుడు ఇచ్చే డీటెయిలింగ్లో విశ్వసనీయత ఉంటుందో, ఈ జీవితం తెలుసు, ఈ దృశ్యాన్ని చూసింది అని మనకు అనిపిస్తుంది, లేదా మనకు అనిపించదు. ఆడపిల్లలకి ఉద్యోగాల్లో, చదువులో, ఆటల్లో బయటికి వెళ్ళవలసిన ఆడపిల్లలకి పీరియడ్స్ వస్తే మెన్స్ట్రువల్ టైంలో వాళ్ళు అనుభవించే కష్టానికి దగ్గరలో ఒక టాయిలెట్ లేకపోతే, ఒకవేళ ఉన్న టాయిలెట్ సరిగా లేకపోతే, టాయిలెట్ ఉన్నా శుభ్రంగా లేకపోతే ఎటువంటి కష్టాలు ఉంటాయన్న దాన్ని నేను కూడా కథ రాయొచ్చు, విని రాయడం. కానీ అనుభవించి రాస్తేనే ఆ కథకి విశ్వసనీయత ఉంటుంది. అట్లాంటి వాషన్ కథ రాసిందా, మామూలు కథ కాదు అది. ఎంతో ఆ ప్రాబ్లం నీకు చాలా, నువ్వు అనుభవించి ఉండాలి, నీ స్నేహితులు అనుభవించి ఉండాలి, నీ అక్క చెల్లెలు అనుభవించి ఉండాలి, నువ్వు కళ్ళారా చూసి ఉండాలి. ఆ డీటెయిలింగ్ చదువుతూ ఉంటే నువ్వు అక్కడ ఆగిపోతావు అన్నమాట. నిజమే కదా, ఏం చేయాలనే ఒక భావన కలుగుతుంది నీకు. అది ఒకవేళ ఎవరైనా ఒక విధాన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నాడు అనుకోండి, అతను ఆ కథ చదివినవాడు, ఖచ్చితంగా దానివల్ల మార్పు చెందుతుంది. మన దగ్గర దగ్గుబాటి పద్మాకర్ ఒక రచయిత ఉన్నాడు, నెల్లూరులో ఉంటాడు ఆయన ఒక కథ రాశాడు. ఆయన సన్ ఆఫ్ అమ్మ అని. అంటే ఈ సర్టిఫికేట్స్ మీద ఫాదర్ పేరు ఉంది కానీ మదర్ పేరు ఉండే అది అవకాశం ఉండదు. కథ రాశాడు ఆయన. అది ఎవరో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకువెళితే ఆమె కథ తమిళ అనువాదం చదివి ఆమె వెంటనే ఒక ఆర్డర్ ఇప్పించింది. ఆమె సర్టిఫికేట్స్లో ఫాదర్ పేరు అక్కర్లేదు, మదర్ పేరు ఉన్నా సరిపోతుంది. మీకు తెలుసా ఇది? ఒక తెలుగు కథకుడు తమిళనాడులో ఒక చట్టం తీసుకురాగలిగాడు, ఒక కథ రాసి. చాలా కాలం కిందట కుటుంబరావు గారు ఒక మాట రాశారు, సాహిత్య ప్రయోజనం ఏమిటని చెప్తాను. ఏమన్నాడంటే, సాహిత్య ప్రయోజనం ఏమిటంటే చట్టం చేయలేని పని సంస్కారం చేస్తుంది, సాహిత్యం సంస్కారాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పాడు. ఉదాహరణకి ఈరోజు వితంతు సతీసగమనం మాన్పించాలని చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు దాని గురించి మాట్లాడితేనే ప్రజలు విరుచుకుపడతారు. ఎందుకు? సంస్కారం డెవలప్ అయింది. అట్లా మేబీ 150 ఏళ్ల కింద మాట్లాడేవారు కాదు, అప్పుడు చట్టం అవసరమైంది. సాహిత్యం ఏం చేస్తే సంస్కారాన్ని క్రియేట్ చేస్తుంది. అట్లాంటి ఒక సంస్కారాన్ని క్రియేట్ చేయడం, స్త్రీల బాధల పట్ల, స్త్రీల తాలూకు సమస్యల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అది ఊహ కథల్లో చాలా చాలా శక్తివంతంగా ఆమె రాసిందామే. చాలాసార్లు ఆమె, నాకు ఈ కథలో నచ్చింది ఏమిటంటే ఆమె ఎసెప్టివ్గా ఉండడం. ఆమె విహ్వలత్వంతో రాయలేదు. ఆ ఎసెప్టివ్ టోన్, ఒక సాధికారిక మహిళ, గురజాడ అప్పారావు గారు చెప్పారని మనకు చెప్తూ ఉంటాం. ఏమనంటే, నవీన మహిళ, ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తాను గురజాడ అప్పారావు గారు డైరీలో రాసుకున్నాడని. ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తుంది అంటే ఇది ఒక మల్లీశ్వరి నీల నవల రాయడం లాంటిది. ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తుందంటే ఒక
ఊహ కథలు చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళ చరిత్రను ఎట్లా తిరగరాస్తారు. ఒకసారి వాళ్ళ కథ రాసిన తర్వాత మరొకరు ఎవరో అంశం గురించి మరొక మాట మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తారన్నమాట. అయితే ఆమెలో ఈ హార్ష్ రియాలిటీస్, ప్రాబ్లమ్స్ పట్ల ఎంత చూపు ఉందో ఆమెలో ఒక భావుకత్వం కూడా ఉంది, ఒక సున్నిత హృదయం కూడా ఉంది. ఆమె దేవగన్నేరు పూల మీద పడే మంచు బొట్ల దగ్గర ఆగిపోగలదామె. ఆమె పని మనిషి చీర, ఒక ఇంట్లో పని మనిషి చీర దొంగతనం చేస్తే ఎప్పుడూ తెలిసింది ఆమెకి. సరే ఏమంటారు, పని మనిషి చూడు దొంగతనం చేసిందంటారు. కానీ ఆమె అట్లా అనుకోలేదు. అయ్యో ఆమెతో నేను మరికొద్దిగా మానవీయంగా ప్రవర్తించి ఉంటే ఆ తర్వాత ఆ పని మనిషి జీవితంలో కొన్ని కష్టాలు జరిగాయని తెలిసింది ఆమెకి. అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనిపిస్తుంది. ఇటువంటి కథ శ్రీహోకి మరి చదివిందో నాకు తెలియదు. రావిశాస్త్రి గారు కార్నర్ సీట్లో కథ రాశారు. ఆ కార్నర్ సీట్ కథ చదివితే మనకి ఎట్లాంటి భావన కలుగుతుందో మీరు ఈ కథ చదివితే, పని మనిషి గురించి రాసిన చీర కథ చదివితే మనకు అట్లాంటి భావన కలుగుతుంది. అట్లానే వడ్డాణం అనే కథ రాసింది ఆమె. కొకు మిడిల్ క్లాస్ మీద రాశాడు. కొడవటిగడ్డ కుటుంబంలో ఒక 21వ శతాబ్దంలో 2023లో కథలు రాస్తే ఎలా ఉంటుంది అని అంటే వడ్డాణం కథలాగా ఉంటుందన్నమాట. ఆ మారిన పరిస్థితులు, అవే మధ్యతరగతి కుటుంబాలు, అవే మధ్యతరగతి విలువలు, అవే మధ్యతరగతి సెంటిమెంట్లు, కానీ స్త్రీలు ఒక అడుగు ముందుకు వేశారు. అప్పుడు సంకుచితంగా లేరు ఆ కుటుంబాల్లో స్త్రీలు అనడానికి ఈ వడ్డాణం కథ తెలుస్తుంది. కాబట్టి ఆమె కథలు ఎంపిక చేయటం అనేది రావిశాస్త్రి గారి స్ఫూర్తికి అనుగుణమైన రచయిత్రిని ఎంపిక చేసినట్లుగా నాకు అనిపించింది.